హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది చాలా రోజుల నుంచి ప్రెజెంటేషన్ పై వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో ఫైనల్లీ మనం ప్రెజెంటేషన్ పై వీడియో చేయబోతున్నాం. జాగ్రత్తగా, ఇంకా మనకి సమయం లేదు, రేపే ఎగ్జామినేషన్కి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి నేను ప్రెజెంటేషన్లో కొన్ని టిప్స్ మీకు చెప్తాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మీ ముందు ఈరోజు పెడతాను నేను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా అన్నీ చూస్తే మీకు ఎలాంటి సందేహం లేకుండా క్లిస్టల్ క్లియర్‌గా వెళ్లి ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంటది. కాబట్టి మైండ్‌లో చాలా డౌట్స్ పెట్టుకొని మన ఎగ్జామినేషన్‌కి వెళ్లి ఇలా చేయొచ్చా? చేయకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కలర్ పెన్ పెట్టుకుంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాయాలా? వద్దా? సైడ్ హెడ్డింగ్ పెట్టొచ్చా? పెట్టకూడదా? ఇలాంటి అనుమానాలతోనే మనం చాలా టైం అనేది కిల్ అయిపోతూ ఉంటది. సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా ముందు క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఒక వీడియో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా లైక్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే? ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక ఫస్ట్ కొన్ని పాయింట్స్ నేను రాయడం జరిగింది. వే ఆఫ్ ప్రెజెంటేషన్, తర్వాత పెన్స్ అండ్ హెడ్డింగ్స్, తర్వాత క్వశ్చన్ సైజ్, తర్వాత టైం మేనేజ్మెంట్, తర్వాత సెల్ఫ్ కిట్, రీచెక్, స్లీప్, ఆన్ టైమ్ రీచింగ్ టు ఎగ్జామ్ సెంటర్, సే నో టు బైక్, స్లిప్స్, స్మార్ట్ వాచెస్. ఇవన్నీ కూడా, వీటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ప్రెజెంటేషన్ గురించి మనం చూద్దాం, ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అనేది. ఓకే, మనకి సెక్షన్స్ ఉంటాయి కదా, ఇంచుమించుగా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఈ విధంగా ఉంటాయి కదా. తెలుగులో అయితే విభాగం 1, విభాగం 2, విభాగం 3 ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. హిందీలో కూడా సేమ్. ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి మొదలు పెట్టాలి అనే డౌట్ చాలా మందికి ఉంది. మీరు జాగ్రత్తగా ఫస్ట్ పేపర్ ఇవ్వగానే మీరు ఏ సెక్షన్ అయినా మొదలు పెట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ సెక్షన్ అయినా మొదలు పెట్టొచ్చు. స్టార్టింగ్ నుంచే వెళ్ళాలి లేదా ఎండింగ్ నుంచే ముందుకు రావాలి అనే అలాంటి రూల్స్ అయితే ఏమీ లేవు. మీకు బాగా వచ్చినటువంటి సెక్షన్, మళ్ళీ చెప్తున్నాను, మీకు బాగా మీరు ఏ సెక్షన్‌లో అయితే మీరు 100% పెర్ఫార్మన్స్ చేయగలుగుతారో ఆ సెక్షన్‌ని మీరు మొదలుపెట్టండి. ఓకేనా? నా సజెషన్ ఏంటంటే ఓవరాల్‌గా లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇవి స్టార్టింగ్ నుంచి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. ఓకే, రిమైనింగ్ కోర్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్, పిఎస్, ఎన్ఎస్, సోషల్, ఇవి వెనక నుంచి రావడం మంచిది. వెనక నుంచి అంటే ఐ మీన్ 8 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేసుకుంటే బెటర్. ఇది 100% ఫాలో అవ్వాలా అంటే అవసరం లేదు. మీకు ఏ సెక్షన్ బాగా వచ్చో అదే సెక్షన్ మొదలుపెట్టండి. ఓకేనా? ఏ సెక్షన్ నుంచి మొదలుపెట్టినా ఏం పర్వాలేదు. అయితే మీరిప్పుడు ఏ సెక్షన్ రాయాలో సెలెక్ట్ చేసుకుంటారు కదా! సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏమైతే సెక్షన్ రాయబోతున్నారో ఆ సెక్షన్‌ని ఒకసారి చదువుకోండి. పేపర్ అంతా రివిజన్ చేయమాకండి. మీరు ఏ సెక్షన్ రాయబోతున్నారో ఆ సెక్షన్ జస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్‌గా అన్నీ వచ్చేసి ఉంటాయి కదా! ఇప్పుడు సెక్షన్ సి చూసుకున్నారనుకోండి. సెక్షన్ సి మీరు మొదలు పెడుతున్నారు. అప్పుడు ఎలా ఆన్సర్స్ మొదలుపెట్టాలి? ఓకే, ఎలా ఆన్సర్స్ మొదలుపెట్టాలని నేను అక్కడ రాస్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఆన్సర్స్ అని హెడ్డింగ్ పెడతారు. ఆన్సర్స్ అని హెడ్డింగ్ పెట్టి దాని ఆల్టర్‌నేటివ్ పెన్‌తో లేదంటే మీకు ఇష్టం వచ్చిన పెన్‌తో నీట్‌గా ఇలా డిజైన్ ఇస్తారు. నెక్స్ట్ సెక్షన్ సి కదా మనం మొదలు పెడుతుంది. సెక్షన్ సి. ఓకే, దీనికి కూడా డిజైన్ నీట్‌గా ఇస్తారు. సరే, ఇలాగే ఇలా వేవ్స్ లాగా వేయాలంటే అవసరం లేదు. మీరు లైన్స్ కొట్టొచ్చు, మీ ఇష్టం. ఎలాగైనా డిజైన్ అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు సెక్షన్ 3 నుంచి నేను మొదలు పెడుతున్నాను. 19థ్ క్వెషన్ అనుకోండి. ఇక్కడ 19థ్ ఏఎన్ఎస్ అని పెట్టండి చాలు. 19 ఏఎన్ఎస్ అని పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం క్వెషన్స్ నీట్‌గా రాయాలన్నమాట. అర్థమైందా నేను చెప్పేది? జాగ్రత్తగా రాయాలి. ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని నీట్‌గా ఇలా ఈ లైన్స్‌లో ఇచ్చాను కదా! వైట్ పేజెస్ మాత్రం మీకుండవు. ఇలా రూల్స్ లాగే ఉంటాయి. కాబట్టి వీటిలోనే మీరు ఎగ్జామినేషన్ రాయాలి కాబట్టి జాగ్రత్తగా ఇలా మొదలుపెట్టాలి. ఇలా ఆన్సర్స్ అని పెట్టాలి. సెక్షన్ 3 అని పెట్టాలి.
19థ్ ఆన్సర్ అని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 19థ్ ఆన్సర్ అనేది ఇప్పుడు మీరు బయాలజీకి సంబంధించి ఒక యాక్టివిటీ రాస్తున్నారనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం అని హెడ్డింగ్ పెడతారు అలాగా. ఏం అని హెడ్డింగ్ పెట్టి మీరు ఏ పెన్స్‌తో అయితే అండర్‌లైన్ చేయాలనుకుంటున్నారో నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్‌లో. ఆ పెన్స్‌తో మీరు నీట్‌గా ఇలా చేయండి. ఇలా చేసి మీరు రాస్తారు కదా ఆన్సర్ ఇప్పుడు. నీట్‌గా ఆన్సర్ ఎలా రాస్తారు? ఓకే. ఇక్కడ ఒక లైన్ పూర్తయిపోద్ది. లైన్ పూర్తయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆన్సర్‌ని. దయచేసి అలా చేయొద్దు. ఎక్కడైతే సైడ్ హెడ్డింగ్ మీరు ఎండ్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకేనా? అది ఇక్కడికి అయిందనుకోండి. నెక్స్ట్ మళ్ళీ హెడ్డింగ్. ఆపరేటస్. ఆపరేటస్. అప్పుడు నీట్‌గా దీనికి కూడా 2 అండర్‌లైన్ చేయండి. అండర్‌లైన్ చేసి రాస్తారు నీట్‌గా మళ్ళీ. ఒక లైన్ పూర్తయిపోద్ది. మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభించాలి. మీరు ఇలా ఎప్పుడైతే ఇలా రాస్తారో మీరు నీట్‌గా సైడ్ హెడ్డింగ్స్ అనేవి కనిపిస్తాయి. మళ్ళీ కింద నుంచి ఇక్కడి నుంచి ప్రారంభించేసారనుకోండి, ఆ సైడ్ హెడ్డింగ్స్ హైలైట్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా ప్రెజెంటేషన్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ 3లో 19థ్ క్వెషన్ అయిపోయిన తర్వాత 20 క్వెషన్, తర్వాత 21 క్వెషన్ ఇలా మీకు వచ్చినయన్ని ప్రెజెంట్ చేసేస్తారు. ఓకే. ఆ సెక్షన్ అయిపోయింది. మళ్ళీ మీరు హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఏమని? అంటే ఇక్కడ నాకు పెన్స్ లేక 2 మార్కర్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటిలతో రాస్తున్నాను. ఓకేనా? మీరు రెగ్యులర్‌గా ఆన్సర్స్ అన్ని ఒక పెన్‌తో రాయాలి. హెడ్డింగ్స్ అన్ని ఒక పెన్‌తో పెట్టాలి. అండర్‌లైన్స్ అన్ని కూడా వేరే దాంతో చేయాలి. పెన్సిల్‌తో కూడా అండర్‌లైన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడితో అయిపోయిందనుకోండి. నెక్స్ట్ సెక్షన్ బి. ఇక్కడ 3 అనేసాను. సి. ఇక్కడ బి. ఓకేనా? ఇక్కడ బి అని పెట్టాను. నెక్స్ట్ ఈ విధంగా రాశాను. ఈ విధంగా రాసి ఇప్పుడు సెక్షన్ సిలో 16థ్ క్వెషన్ అనుకోండి. ఇలా 16థ్ ఆన్సర్ అని పెట్టేసి నీట్‌గా స్టార్ట్ చేస్తారు. సైడ్ హెడ్డింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. వాటికి అండర్‌లైన్ చేయాలి. ఇప్పుడు తెలుగు అనుకోండి చాలామంది ప్రతిపదార్థం రాస్తారు. ప్రతిపదార్థం రాసేటప్పుడు మీరు మధ్యలో ఈజ్ ఈక్వల్ టు రాస్తారు కదా! ఇక్కడ అర్థాలు పద్యాల్లో ఉన్న అర్థాలు ఇక్కడ రాసి వాటికి అర్థాలు ఇక్కడ రాస్తారు కదా! మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఇలా ఒకటే, ఇలా ఒకటే, ఇలా ఒకటే, ఇలా ఒకటే, ఇలా ఒకటే ఇలా రాస్తాం. చూడండి ఎంత క్లమ్జీగా ఉందో చూడడానికి. అలా కాకుండా అన్నీ కూడా మీరు పెన్సిల్‌తో కనిపించినట్టుగా నీట్‌గా ఒక లైన్ గీసుకోండి ఇలాగా. ఎక్కడి వరకు రాస్తే అక్కడి వరకు. వాటిల మీదలా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేయండి. ఇలా పెట్టేస్తే నీట్‌గా అక్కడ అన్నీ కూడా వస్తాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేయాలి. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేయాలి మీరు ఆన్సర్స్. కొన్ని ఇక్కడ ఆగిపోవచ్చు, కొన్ని ఇక్కడ దాకా రావచ్చు, కొన్ని ఇక్కడ ఆగిపోవచ్చు. ఎలాగైనా రావచ్చు. ఓకేనా? ఇలా నీట్‌గా ప్రెజెంటేషన్ చేయండి. తర్వాత ఇందులో మీకు తెలుగు అనుకోండి ఇక్కడ జవాబులని పెడతారు. హిందీ అనుకోండి ఆన్సర్స్ అనే. మ్యాథమెటిక్స్ అనుకోండి సొల్యూషన్స్ అని పెడతారు. రిమైనింగ్ అన్నిటికి ఆన్సర్స్ అని పెట్టేయొచ్చు. ఇప్పుడు యాస్ ఇట్ సెక్షన్స్ ఇలాగా. తెలుగుకి ఇక్కడ 19థ్ జా అని పెడతారు అలాగా. హిందీకి అనుకోండి 16థ్ ఇలా హిందీలో జా. ఓకేనా? ఈ విధంగా మనం పెట్టాలి. సెక్షన్స్ అన్నీ కూడా కొత్త పేజ్‌లో మొదలు పెట్టాలా సార్? లేదంటే కంటిన్యూషన్ చేసేయచ్చా అని అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెక్షన్‌లో క్వెషన్ మీరు ఇంచుమించు హాఫ్ ఆఫ్ ది పేజ్ దాటి వచ్చేసారనుకోండి, అది మీరు ఏదోలాగా 2, 3 పాయింట్లు యాడ్ చేసి ఎక్స్‌టెండ్ చేసేయండి చివరి వరకు. అప్పుడు కొత్త పేజ్‌లో స్టార్ట్ చేయండి. లేదు మధ్యలోనే ఆగిపోయింది లేదా మధ్య కంటే ముందే ఆగిపోయింది సెక్షన్. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సెక్షన్ బి అని పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి నీట్‌గా రాసేసుకోవచ్చు. ఫ్రెష్‌గా కొత్త పేజ్‌లోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బాగా చివరుంటే మాత్రం స్టార్ట్ చేయకూడదు అంతే. రిమైనింగ్ ఎక్కడ ఆగిపోయినా మళ్ళీ అక్కడ సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఈ విధంగా మనం ప్రెజెంటేషన్ అనేది చేయాలి. ఆల్‌మోస్ట్ ఇందులో మీకు ఇంక డౌట్స్ ఏమి లేవనుకుంటున్నాను నేను. ఇంచుమించుగా ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టాలి. సైడ్ హెడ్డింగ్స్ ఈ విధంగా పెట్టాలి. ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ ఎన్నుంటే అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఏది మిస్ చేయకూడదు. లాస్ట్‌లో మాత్రం ఇక్కడ పేపర్ ఎక్కడైపోతే అక్కడ మొత్తం 24 పేజెస్ ఉంటాయి కదా! ఆల్ సారీ ది ఎండ్ అని రాయండి. ది ఎండ్ అని పెట్టేసేయండి ఇలాగంతే. ఇక్కడ లాస్ట్‌లో సిగ్నేచర్ పెడతారు. మీ ఇన్విజిలేటర్. ఓకేనా? తర్వాత మ్యాథమెటిక్స్‌కొచ్చేసరికి
నీట్‌గా ఎలా సొల్యూషన్స్ అని పెట్టి ఎలా చేసుకుంటారో, ఫార్ములాస్ ఏమన్నా ఉంటే గనక పక్కన ఈ విధంగా ఇప్పుడు a+b² ఉందనుకోండి. a² + b² + 2ab ఇది కదా! దీన్ని నీట్‌గా మీరు ఒక బాక్స్‌లో పెట్టగలగాలి. ఓకేనా? తర్వాత డయాగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ గూడా ఉంది. డయాగ్రామ్‌లేసుకున్నప్పుడు మీరు బయాలజీలో డయాగ్రామ్‌లెయ్యాలి కదా! బయాలజీలోని, ఫిజిక్స్‌లోని ఒక డయాగ్రామ్‌లెయ్యాలి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటిలోనే వైట్ పేజెస్ ఉన్న వాటిలికి అవి కూడా డయాగ్రామ్స్ కూడా ఇందులోనే ఎయ్యాలి. ఉదాహరణకి డయాగ్రామ్ ఏసినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు కిడ్నీ ఉంది. ఓకే. ఇలా కిడ్నీ ఏసారు కదా! ఇప్పుడు నీట్‌గా ఇలా కిడ్నీ ఉంది. ఇలా కిడ్నీ ఉన్నప్పుడు నీట్‌గా బొమ్మేసేసిన తర్వాత పార్ట్స్ అన్నీ కూడా ఇలా రైట్ సైడ్ రాయండి. ఇప్పుడు పైన టోపీలో ఉండేయేంటి? ఎడ్రినల్ గ్లాండ్స్. తర్వాత ఇది కిడ్నీస్. అన్నీ ఒక చోటకొచ్చేలా చూసుకోండి. తర్వాత ఇది యురేటర్. ఇది యూరినరీ బ్లాడర్. ఇది యురేత్రా. ఇలా ఈ విధంగా అన్నీ గూడా అంటే మనం పార్ట్స్ ఎలా ఏస్తుంటాం అంటే ఇలా ఒకటి గీసి, ఇలా ఒకటి గీసి, ఇలా ఒకటి గీసి, ఇలా ఒకటి గీసి అలా ఇష్టానుసారంగా చుట్టూ గీసేస్తా ఉంటాం. అలా గీయకుండా మనం రైట్ సైడ్ అన్నీ గూడా నీట్ పాయింట్స్ పెట్టి నీట్‌గా రాసుకుంటే డయాగ్రామ్ కూడా అందంగా వస్తది. ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది? అండ్ ఇంగ్లీషు కూడా హిందీ కూడా హిందీ నిబంధనలు కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి నీట్‌గా అటెంప్ట్ చేయాలి. తర్వాత ఒక క్వెషన్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఇక్కడితో అయిపోయింది. మీరు పెన్సిల్‌తో నీట్‌గా ఇక్కడ ఇలా అండర్‌లైన్ చేసేయాలి. 2 వెంటనే ఇలా 2 చేసుకుంటే బావుంటుంది. ఓకేనా? అలా అయిపోయిన తర్వాత 1 గాని, 2 గాని లైన్స్ వదిలేసుకొని మళ్ళీ వెంటనే సెకండ్ క్వెషన్ స్టార్ట్ చేయాలి. మీరు లైన్స్ వదలకుండా మాత్రం ఆన్సర్ రాయాలి. చాలామంది ఏం చేస్తారంటే అంటే ఇవి రూల్స్ కదా! సో, దగ్గరగా మనం ఖచ్చితంగా మనం స్పేస్ పెంచుకోవడానికి అవకాశం ఉండదు. వర్డ్ టు వర్డ్ పెంచాలి తప్ప లైన్ టు లైన్ పెంచడానికి అవకాశం ఉండదు. అలా అని చెప్పేసి ఒక లైన్ రాసి ఇంకో లైన్ వదిలేస్తారు. ఇంకో లైన్ రాసి ఇంకో లైన్ వదిలేస్తారు. అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. డైరెక్ట్‌గా రాయాలి. క్వెషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఒక 2 లైన్స్ మనం జాగ్రత్తగా అక్కడ డ్రా చేసి, ఒక లైన్ వదిలేసుకొని వెంటనే మళ్ళీ ఆన్సర్ స్టార్ట్ అయిపోవాలి రెండోది. అర్థమైందా నేను చెప్పేది? సో, ఈ విధంగా మనం ప్రెజెంటేషన్ చేయాలి. జాగ్రత్తగా ఇంకా ఆల్‌మోస్ట్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. డయాగ్రామ్ మాత్రం ఈ విధంగా ఎయాలి. మ్యాథమెటిక్స్ ఈ విధంగా ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ సైడ్ హెడ్డింగ్స్ ఇలా పెట్టడం, ఒక క్వెషన్ నీట్‌గా రాసేయడం, తర్వాత ఒక లైన్ అండర్‌లైన్ చేసేయడం. అండర్‌లైన్ అంటే ఐ మీన్ గీత కొట్టేయడం. మళ్ళీ వెంటనే రెండో క్వెషన్ ప్రారంభించడం. ఇప్పుడు చాలామంది సార్ ఇప్పుడు క్వెషన్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా! వాటికి మేము హైలైట్ చేస్తామని అడుగుతున్నారు చాలామంది. అయితే ఏది ఇంపార్టెంటో వాటిని మాత్రమే మనం హైలైట్ చేయాలి తప్ప, ఇంకా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసేటప్పుడు మొత్తం మనం గీతలు కొట్టేస్తాం కదా! అలా గీతలు కొట్టేసామంటే మనం క్లమ్జీ అయిపోద్ది. మన క్లాస్‌మేట్స్ నోట్‌బుక్ లేదా మన పాఠశాల నోట్‌బుక్ ఉన్నంత క్వాలిటీ పేపర్ అక్కడ ఉండదు. అక్కడ కొంచెం క్వాలిటీ తక్కువ. సో, మనం ఇక్కడ అండర్‌లైన్ చేస్తున్నప్పుడు వెనకాల వచ్చేస్తుందో లేదో చూసుకోండి. వచ్చేస్తుంటే మాత్రం ఇంక రిపీట్ చేయొద్దవి. ఓకేనా? ఇది ఓవరాల్‌గా పేపర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఈ విధంగా మనం చేయాలి. లాస్ట్‌లో ది ఎండ్ పెట్టడం మర్చిపోవద్దు. క్వెషన్ నంబర్స్, సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. క్వెషన్ నంబర్‌లో సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే అవి వేయకుండా మీరు ఎంత పెద్ద ఆన్సర్ రాసినా మార్క్స్ వేయరు. ఓకేనా? ఇక రెండో పార్ట్ చూసుకుంటే పెన్స్ అండ్ హెడ్డింగ్స్. పెన్స్ అండ్ హెడ్డింగ్స్. ఓకే. రెడ్ పెన్ను, గ్రీన్ పెన్ను. ఓకే. కలర్స్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ పెన్స్ తప్ప మిగతా ఏమన్నా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఏమన్నా యూజ్ చేయొచ్చు. థిక్‌వి మాత్రం వద్దు. అంటే పేపర్ వెనకాల వచ్చేసే విధంగా, మరకలొచ్చేసే విధంగా మాత్రం అలాంటివి వద్దు. లైట్‌గా ఉండేవి అలాంటివి కొనుక్కొని నీట్‌గా హెడ్డింగ్స్ పెట్టుకోండి. మీకు వాటిపైన ఒక క్లారిటీ ఉంది. ఓకే. వేటికి హెడ్డింగ్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎలాంటి పెన్ వాడాలి అన్న క్లారిటీ మీకుంటే మీరు కలర్ పెన్స్‌తో హెడ్డింగ్ పెట్టండి. లేదు కదా! మీరు బ్లూ పెన్‌తో ఆన్సర్ రాస్తా ఉంటే బ్లాక్ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. ఒకవేళ బ్లాక్ పెన్‌తోనే మీరు ఎగ్జామినేషన్ రాస్తా ఉంటే బ్లూ పెన్స్‌తో సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. అర్థమైందా? బ్లూ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్ పెట్టి పెన్సిల్‌తో అండర్‌లైన్ చేయండి. సో, ఆ విధంగా చేయండి. క్వెషన్ అయిపోయిన తర్వాత లైన్స్ కొట్టాలి కదా! లైన్స్ మాత్రం పెన్సిల్‌తో కొట్టండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇదంతా కూడా మీకిష్టమొచ్చియి వాడొచ్చు పెన్స్. పెన్స్ గాని, పలానా
కంపెనీ సజెస్ట్ చేయమని చెప్తారు. నేనేం సజెస్ట్ చేయను అలాగా. ఇప్పటివరకు మీరు చాలా పెన్స్ యూజ్ చేసి ఉంటారు. ఏది మంచిదో, మీకు ఏది పర్ఫెక్ట్‌గా ఉందో, ఏది సూటబుల్‌గా ఉందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో, అవే పెన్స్ కొనుక్కోండి. కొత్త పెన్ డైరెక్ట్‌గా ఎళ్లి ఎగ్జామినేషన్‌లో ఓపెన్ చేయొద్దు. ఇంటి దగ్గర ఒక 2, 3 పేజీలు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామినేషన్‌లో రాయండి. ఓకేనా? ఇది పెన్స్ కోసం. హెడ్డింగ్స్ కూడా అంతే. హెడ్డింగ్స్ అనేవి కలర్ పెన్స్‌తో పెట్టొచ్చు. అలాగే ఆల్టర్‌నేట్ పెన్‌తో కూడా మనం పెట్టొచ్చు. ఓకేనా? జాగ్రత్తగా మీకు క్లారిటీ ఉంటే మాత్రమే కలర్ పెన్స్ వాడండి. లేకపోతే ఆల్టర్‌నేట్ పెన్ బ్లూ పెన్‌తో రాస్తే బ్లాక్ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్. బ్లాక్ పెన్‌తో రాస్తే బ్లూ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్. ఓకేనా? 2 కూడా బాల్ పెన్స్ కొనుక్కొని పట్టుకెళ్ళండి నీట్‌గా. ఎలా పెట్టినా కూడా పర్వాలేదు. ఠీకే. మొత్తం సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. హైలైట్స్ కూడా చేసుకోవచ్చు. అలాగని ఎక్కువ చేసేయకూడదు. అక్కడక్కడ చేయడం మంచిది. మంచి హాబిట్ అది. కాకపోతే హైలైట్ చేయమన్నారని చెప్పేసి మొత్తం ఇలా అండర్‌లైన్ చేసేసామంటే మాత్రం పేపర్ నాశనం అయిపోద్ది. నెక్స్ట్ క్వెషన్ సైజ్. సార్ క్వెషన్ సైజ్ ఎంత రాయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇంచుమించుగా 24 లైన్స్ ఉండొచ్చు ఒక పేజ్‌కి. 24 పేజెస్ ఉంటాయి మొత్తం బుక్‌లెట్‌లో. లైన్ కూడా 24 ఉంటాయనుకుంటున్నాను నేను. 8 మార్క్స్ అనుకోండి. ఇంచుమించుగా ఒక పేజ్ పూర్తిగా కంప్లీట్‌గా ఖచ్చితంగా రాయాలి. మీకు ఇంకా ఓపికుంటే ఆ నెక్స్ట్ పేజ్‌లో కూడా ఒక హాఫ్ కంటే తక్కువ రాస్తే బెటర్. అక్కడ వరకు రాస్తే బెటర్. ఒక పేజ్ అనేది కంప్లీట్‌గా చాలు ఒక ఎస్సే క్వెషన్‌కి. లేదు కదా! నెక్స్ట్ పేజ్‌లో ఒక హాఫ్ వరకు కూడా రాస్తే ఇంకా బెటర్. ఓకేనా? చూసుకోక్కర్లొద్దప్పుడింక. 4 మార్క్స్. 4 మార్క్స్ ఇంచుమించుగా సగం పైన రాయాలి. హాఫ్ పేపర్ పైగా రాయాలి 4 మార్క్స్. ఓకేనా? ఎస్ఐ క్వెషన్ ఖచ్చితంగా నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ క్వెషన్ ఉందనుకోండి. ఎలాంటి యాక్టివిటీ ఉందనుకోండి. యాక్టివిటీ నీట్‌గా ఇక్కడి వరకు వచ్చేస్తది అబ్జర్వేషన్ వరకు. నెక్స్ట్ పేజ్‌లో డయాగ్రామ్ ఏసుకోవచ్చు. లేదా కన్క్లూజన్ ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? సో, ఖచ్చితంగా ఎక్స్‌టెండ్ చేసి రాయండి మీరు గూడా. యాజ్ ఇట్ ఈజ్ మీరు చదివి పాయింట్లు సార్ నేను క్వెషన్‌కి 8 పాయింట్లున్నాయి, 6 పాయింట్లున్నాయి అవే రాసానంటే కుదరదు. మీరు సొంతంగా ఆ టైంలో దేనికోసం ఉందో క్వెషన్ సృష్టించండి. మధ్య మధ్యలో పాయింట్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసుకొని క్వెషన్ ఎక్స్‌టెండ్ చేసి ఒక 8 మార్క్ క్వెషన్ ఫుల్ పేజ్ రాసి నెక్స్ట్ పేజ్‌లో హాఫ్ వరకు రాయండి. ఓకేనా? 4 మార్క్ క్వెషన్ వచ్చేసి హాఫ్ కంటే ఎక్కువ రాయాలి. ఫుల్ పేజ్ రాసినా కూడా బెటర్. హాఫ్ కంటే ఎక్కువ రాస్తే సరిపోద్ది. ఓకేనా? 2 మార్క్స్. 2 మార్క్స్ ఇంచుమించుగా హాఫ్ దగ్గరగా ఒక పేజ్ హాఫ్ దగ్గరగా ఉన్నా పర్లేదు. హాఫ్‌కి పైన ఉన్నా పర్వాలేదు. ఓకేనా? 1 మార్క్ ఆన్సర్స్ అంటారా? 1 లైన్ రాసుకోవచ్చు. 2 లైన్ రాసుకోవచ్చు. ఏ ఆన్సర్ ఉంటే ఆ విధంగా రాసుకోవచ్చు. ఇది క్వెషన్ యొక్క సైజ్ ఏ విధంగా రాయాలి అనేది. నెక్స్ట్ టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ చాలామంది కామెంట్స్‌లో అడగడం జరుగుతుంది. టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాననుకోండి. ఒక క్వెషన్ 10 నిమిషాల్లో రాసేయొచ్చు. ఇంకొకళ్ళు పావుగంటలో రాయొచ్చు. ఇంకొకళ్ళు 20 మినిట్స్‌లో రాయొచ్చు. సో, మీ చదివే విధానాన్ని బట్టి, మీ ప్రాక్టీస్‌ని బట్టి మీరు పేపర్ ఫాస్ట్‌గా ఎళ్తా ఉంటది. ఓకేనా? అంటే యావరేజ్‌గా చూసుకుంటే ఒక 15-20 మినిట్స్‌లో ఒక 8 మార్క్స్‌ని కంప్లీట్ చేయగలగాలి. అంటే పర్టిక్యులర్‌గా చూసుకోక్కర్లేదు గానీ, ఒక యావరేజ్‌గా చూసుకుంటే 15-20 నిమిషాలు లోపులో ఒక ఎస్సే క్వెషన్ రాయగలిగితే, మీరు ఆ విధంగా ఒక్కో క్వెషన్ కంప్లీట్ చేయబోడికి ఎస్సేలు అవ్వబోడికి ఆహ్, గంటన్నర అయిపోద్ది. 5 ఎస్సేలు ఉన్నాయనుకోండి సోషల్‌లాగా గంటన్నర అయిపోద్ది. అప్పుడు మనకి టెన్షన్ వచ్చేస్తా ఉంటది. 4 మార్కులు అవ్వలేదు, 2 మార్కులు అవ్వలేదు, 1 మార్కులు అవ్వలేదు. బాబోయ్! టైం అయిపోయిందని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతారు. ఏం పడాల్సిన అవసరం లేదు. పెద్ద క్వెషన్‌లన్నీ మీరు ముందు రాసారు ఎక్కువ టైం తీసుకుంటది. తర్వాత క్వెషన్‌లన్నీ కూడా త్వరగా ఎళ్ళిపోతా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఎంత క్వెషన్ అవసరం, ఎంత ఆన్సర్ అవసరమో అంతే ఆన్సర్ రాయండి. మీకొచ్చు కదా అని శుభ్రంగా దాన్ని ఎక్స్‌టెండ్ చేసి 2, 3 పేజీలు రాస్తే తర్వాత క్వెషన్స్‌కి టైం ఉండదు. చూసుకోండి. ఎంత అవసరమో అంతే రాయండి. మీరు పర్ఫెక్ట్‌గా ఎంత రాయాలో అంత రాసినా అదే మార్కులు పడతాయి. 4, 3 పేజీలు రాసినా అవే మార్కులు పడతాయి. ఎక్కువ పేజీలు రాసేస్తే ఎక్కువ మార్కులు ఏస్తారని అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఇది టైమ్ మేనేజ్‌మెంట్ కోసం. ఓకేనా? ఎస్ఏ క్వెషన్ 20 మినిట్స్ చూసుకోండి. అక్కడి నుంచి మీరు మిగతా క్వెషన్ మేనేజ్ చేసుకుంటూ రండి. ఇంచుమించుగా ఒక అరగంట గాని, 20 నిమిషాలు గాని ఉండగా పేపర్ కంప్లీట్ అయిపోవాలి 100 మార్కులకి కూడా. ఆ విధంగా చూసుకోండి. టెన్షన్ పడొద్దు. నీట్‌గా రాసుకోండి. లాస్ట్‌లో మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది చెప్తాను. సెల్ఫ్ కిట్. సెల్ఫ్ కిట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ కిట్ దాంట్లో ఫస్ట్‌దేంటంటే హాల్ టికెట్. హాల్ టికెట్ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ రోజు పట్టుకెళ్ళడం మర్చిపోకూడదు. ప్రతిరోజు అక్కడ చెక్ చేస్తారు కాబట్టి, హాల్ టికెట్‌ని కూడా చాలా నెగ్లిజెన్స్‌గా చాలామంది చూస్తారు. ఎలా పడితే అలా మడత పెట్టేసి ఆహ్, జేబులో పెట్టేయడం, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం. చివరికెళ్ళేసరికి కొంతమంది హాల్ టికెట్ ఏమవుతదంటే 3 ముక్కలు అయిపోద్ది. అతికించుకొని పట్టుకెళ్తుంటారు. అలా చేయొద్దు. నీట్‌గా ఎగ్జామినేషన్‌కెళ్ళేటప్పుడు నీట్‌గా పట్టుకెళ్ళడం, మళ్ళీ నీట్‌గా తెచ్చి ఎక్కడో దిక్కున పెట్టడం. అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళు జేబులో మర్చిపోవడం, ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం అలా కాదు. రెగ్యులర్‌గా ఒక ప్లేస్ పెట్టుకొని, ఆ ప్లేస్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఎగ్జామినేషన్‌కి వెళ్లి, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ తీసుకొని వెళ్ళండి. తర్వాత బ్లూ పెన్ ఉండాలి. మీ దగ్గర బ్లాక్ పెన్ ఉండాలి. పెన్సిల్ ఉండాలి. షార్ప్‌నర్ ఉండాలి. ఎరేజర్ ఉండాలి.
స్కేల్ కూడా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటు మీకొక వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్తే మంచిది. ఓకే. అక్కడ వాటర్ బాటిల్స్ ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే మీరు కూడా సెల్ఫ్‌గా పట్టుకెళ్ళడం కూడా మంచిది. ఇవన్నీ కూడా ఎవరి కిట్ వాళ్ళకే ఉండాలి. మన స్కూల్‌లోని ఒరేయ్ పెన్సిల్, ఒరేయ్ స్కేలు, ఒకసారి ఎరేజర్ ఇవ్వా? ఒరేయ్ ఎరేజర్ ఇవ్వరా టైం అయిపోతుంది. అవి వర్కౌట్ అవ్వక్కడ. చాలా చండాలంగా ఉంటది చూడడానికి కూడా. దయచేసి ఓన్ కిట్ కొనుక్కొని పట్టుకెళ్ళండి. ప్లాంక్‌తో సహా. ప్లాంక్ కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ రీచెక్. ఎగ్జామినేషన్ త్వరగా రాసేసి ఎళ్ళిపోదాం. మన ఫ్రెండ్స్ అందరికి అబ్బా! ఈరోజు ఎగ్జామ్ చితక్కొట్టేసాను అందరికంటే మా క్లాస్‌లో అందరికంటే నేనే ముందు రాసాను అని చెప్పడం కోసం, పొగడ్తల కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం అతిశయోక్తి ప్రయత్నించొద్దక్కడ దయచేసి. ఎగ్జామినేషన్ టైమ్ ఎంతవరకు ఉందో ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు ఎగ్జామినేషన్ రూమ్‌లోనే ఉండండి. నేను చెప్పేది వినండి. ఉండి ఏం చేయాలి? కొత్త మొఖాలొస్తే అలా చూడడం గాదు. ఇది కూడా చాలామందేంటంటే ఆహ్, మన మన క్లాస్‌లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అందరూ పాత మొఖాలే ఎప్పుడు చూసినోళ్ళే. ఇప్పుడు కొత్త సెంటర్‌లకెళ్తుంటాం మనం పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో. కొత్త మొఖాలు కనిపిస్తా ఉంటాయి. కొత్త మొఖాలు కనిపించినప్పుడు ఇంకలా ఇలా చూస్తూ ఇంకలా చూస్తూ ఉండిపోతాం మనం. వద్దమ్మా అలాంటియేం ప్రయత్నించొద్దు. అలాంటివి చూస్తే ఇక్కడ మనకి ఓం, భీమ్, బుషే మన పేపరు. గుర్తుపెట్టుకోండి. టైం కిల్ అయిపోతుంటది. కాబట్టి అలా ఎవరిని చూస్తూ, ఎవరికో అలా సైట్ కొట్టడం ఇలాంటివి అస్సలు అలాంటివి వర్కౌట్ అవ్వదు. మన గోల్ ముఖ్యం మనకి. తర్వాత రీచెక్. అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సెక్షన్ నంబర్ కరెక్ట్‌గా ఎసామా లేదా? క్వెషన్ నంబర్ కరెక్ట్‌గా ఎసామా లేదా? క్వెషన్ పేపర్‌లో మెన్షన్ చేసినటువంటి అన్ని క్వెషన్‌కి ఆన్సర్ చేశానా లేదా? అప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఇంకా టైం మిగిలిపోయింది కదా మీకు. అప్పుడు చాయిస్ అని హెడ్డింగ్ పెట్టి ఇలాంటి చోట చాయిస్ అని నీట్‌గా హెడ్డింగ్ పెట్టి అప్పుడు చాయిస్ క్వెషన్‌లు మళ్ళీ ఆ సెక్షన్ మెన్షన్ చేసి మళ్ళీ రాయాలి. ప్రెజెంటేషన్‌లో సెక్షన్ సిలో నీకు 2 క్వెషన్‌లు, 3 క్వెషన్‌లు తెలుసు. అవి రాసేసిన తర్వాత మళ్ళీ ఇంకో సెక్షన్‌కెళ్ళొచ్చు. అప్పుడు నీకు సెక్షన్ సిలోది మళ్ళీ గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ లాస్ట్‌లో హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు. ఓకేనా? తప్పులేదు. ఒక సెక్షన్ మొదలుపెట్టిన తర్వాత అన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేసేయాలి ఖచ్చితంగా అంటే నో. ఓకే. నీకొచ్చినన్ని అటెంప్ట్ చెయి. అలాగని చెప్పేసి ఒక క్వెషన్ సెక్షన్ ఏలోది, ఒక క్వెషన్ సెక్షన్ సిలోది అలా చేయొద్దు. అట్‌లీస్ట్ 2, 3 క్వెషన్‌లన్నా మెన్షన్ చేయాలి ఆ సెక్షన్ నుంచి. నెక్స్ట్ స్లీప్. ఇది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సరిగ్గా నిద్రపోరు. నైట్ ఔట్ చేసేద్దాం. రాత్రి 11, 12, 1 గంట వరకు చదివేసి మళ్ళీ ఉదయం లేసేసి తెగ చదివేత్తా ఉంటారు. ప్రయోజనం ఏమీ ఉండదు. అర్థమవుతుందా? ఇంచుమించుగా 8 గంటలు పక్కాగా 8 గంటలు మనకు నిద్రుండాలి. ఎగ్జామినేషన్‌లో మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి అంటే గనక చాలా, 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 చాలా జాగ్రత్తగా నిద్రపోవాలి. ఎక్కువ సేపు నిద్రపోవాలి. ఇంచుమించుగా నువ్వు సంవత్సరం పాటు చదివిన చదువంతా ఒక్క 3 గంటల్లో అక్కడ పెట్టాలి నువ్వు. అక్కడ పెట్టాలి అంటే పేపర్ మీద పెట్టాలి అంటే గనక నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయాలి. నువ్వు ఎస్ఏ 1లో టాపరు, ఎఫ్ఏ 1లో టాపరు, ఎఫ్ఏ 3లో టాపరు, ఎస్ఏ 2లో టాపరు. పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే తుస్సే. టాపరే ఉండదక్కడ. అందుకనే జాగ్రత్తగా నీ బ్రెయిన్ బాగా వర్క్ చేసిందంటే గనక పేపర్ ప్రెజెంటేషన్ బాగా వెళ్తా ఉంటది. బ్రెయిన్‌కి ఆ రెస్ట్ నువ్వివ్వాలి. ఆ రెస్ట్‌ని ఇవ్వకుండా దాన్ని ఎక్కువ కష్టపడేసావనుకో అది సరిగ్గా పని చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇంచుమించుగా 8 గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? నైట్ ఔట్‌లు ఇలాంటి ఔట్‌లు చేశారంటే మాత్రం మీరు ఔట్ అవుతారు ఎగ్జామినేషన్ హాల్‌లో. గుర్తుపెట్టుకోండి. నిద్రొచ్చేసి ఈ లైన్‌లో మొదలుపెట్టి క్వెషన్ ఇక్కడికెళ్ళిపోద్ది. అర్థమైందా? పక్కోడు జూసి, ఇక్కడ జూసి అవి ఇక్కడ దాకా రాసాడు అనుకుంటారు కానీ ఇయన్నీ వదిలేసారని తెలీదాళ్ళకి. నువ్వు నిద్రపోయి అలా లైన్ ఎళ్ళిపోతుంటది ఒక చోట నుంచి ఒకటి. కాబట్టి దయచేసి 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోండి. ఎక్కువ పడుకోండి నీట్‌గా. ఇప్పటి వరకు కష్టపడ్డారు. సంవత్సరం పాటు మీరు చదివారు. ఓకే. అన్నీ చదివారు. టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. ప్రశాంతంగా మీ ఇష్ట దేవుడిని తలుచుకుంటూ నీట్‌గా, హాయిగా పడుకోండి. ఉదయాన్నే ఎర్లీగా లేసి ఇంకో లాస్ట్ రివిజన్ చేయండి. చేయగలిగి ఓపిక ఉంటే. ఓకేనా? నా సజెషన్ ఏంటి? ఒక 8కో, 9కో పడుకొని 4కో, 4:30కో లేచి ఒక 6:30 వరకు ఒక ఫైనల్ రివిజన్ చేశారనుకోండి, మనసు చాలా హ్యాపీగా ఉంటది. కాన్ఫిడెన్స్ ఫుల్‌గా ఉంటది. ఎగ్జామినేషన్‌కెళ్ళి హ్యాపీగా రాయగలుగుతాం. ఓకేనా? కాబట్టి మనస్ఫూర్తిగా కంటి నిండా నిద్రపోండి. ఓకేనా? అప్పుడు లేచి ఎగ్జామినేషన్‌కి వెళ్ళండి. కంటి నిండా నిద్రపోమని చెప్పేసి ఎగ్జామినేషన్ టైమ్ వరకు కంగారు పడి అలా పడుకొని మళ్ళీ కంగారు పడి వెళ్ళిపోవడం అలాంటివి చేయొద్దు. ఇన్ టైమ్‌కి లేవాలి. ఇన్ టైమ్‌కి పడుకోవాలి. నెక్స్ట్ ఆన్ టైమ్ రీచింగ్ టు ఎగ్జామ్ సెంటర్ ఇదే చెప్తున్నాను నేను. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9:30కి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుందనుకోండి. 8:30కే మీరు సెంటర్‌లో ఉండాలి.
ఫస్ట్ రోజు 8:30కి ఉంటారు. ఎక్కువ వెయిటింగ్ ఉంది. బాబోయ్! ఇంకా 8:30కి ఎళ్ళిపోతే అక్కడ ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది నెక్స్ట్ రోజు నుంచి 9కి, 9:15కి ఎళ్ళడం మొదలుపెడతారు. అలాంటివి వద్దు దయచేసి. మధ్యలో ఏదన్నా పని తగలొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంచుమించుగా గంట ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్‌లో ఉండటానికే మీరు సిద్ధపడి వెళ్ళండి. ఓకేనా? ఆ కంగారు పడి మళ్ళీ టైం అయిపోతే ఆళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఈళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, తొందరపడుతూ ఒక పక్క ఇక టైం అయిపోతా ఉంటది. నువ్వు లేట్‌గా బయలుదేరావు. బండేమో స్పీడ్‌గా కొట్టాలి. జరగకుండా ఏమైనా జరిగితే ప్రమాదం. దయచేసి నేను చెప్తున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ముందుగానే గంట ముందు ఎగ్జామినేషన్ హాల్‌లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సే నో టు బైక్స్, స్లిప్స్, స్మార్ట్ వాచెస్. స్మార్ట్ వాచెస్ కానీ మామూలు నన్నడిగితే జనరల్ వాచ్‌లు కూడా పట్టుకెళ్ళకండి. ఎందుకంటే క్వెషన్ రాయడం, ఇలా చూసుకోవడం. క్వెషన్ రాయడం, మళ్ళీ ఇలా చూసుకోవడం. క్వెషన్ రాయడం, టెన్షన్ పెరిగిపోద్ది. బీపీ రైజ్ అయిపోతుంటది ఓ పక్క. హార్ట్ బీట్ టక 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 కొట్టేసుకుంటా ఉంటది. అర్థమవుతుందా? ఆ టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. వాచ్‌లు ఇంటికాడ పెట్టేసేయండి. అక్కడ ప్రతి హాఫ్ అన్ అవర్‌కే లేదా ప్రతి 1 అవర్‌కే మీకు ఇండికేషన్ ఇస్తారు. బెల్ కొడతారు. ఓకేనా? 2 అవర్స్ మోర్, 3 అవర్స్ మోర్, హాఫ్ అన్ అవర్ మోర్, లాస్ట్ 10 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్ ఈ విధంగా మీకు ఇండికేషన్ ఇస్తానే ఉంటారు. కాబట్టి టైం గురించి మీకు టెన్షన్ ఏమీ లేదు. వాచ్‌లు పట్టుకెళ్ళొద్దు. స్మార్ట్ వాచ్‌లు అయితే ఎలా ఉండదో, జనరల్ వాచ్‌లు ఒకవేళ ఎలా ఉన్నా కూడా మీరు పట్టుకెళ్ళొద్దు. నా సజెషన్ ఇది. లేదు సార్ మాకు వాచ్ ఖచ్చితంగా ఉండాలి. నాకు అలవాటు సార్ అంటే మీ ఇష్టం. ఓకేనా? స్లిప్స్ ప్లాంక్ మీద నీట్‌గా రాసేయడం. ఓకే. ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ ఏసుకొని ఈ చేతుల మీద రాసేసుకోవడం, కాళ్ళ మీద రాసేసుకోవడం, చిన్న చిన్న మొక్కలు స్లిప్పులు తయారు చేయడం. దయచేసి అలాంటివి వద్దురా బాబు. నేను ఎందుకు చెప్తున్నానో ఆలకించండి నా మాట. అలాంటివేమి స్లిప్స్ ఏం పెట్టొద్దు. మనస్ఫూర్తిగా నీ ఎంత ఒప్పుకుందో అంతవరకు చదివెళ్ళండి. ఓకేనా? వీలైతే పక్కోడి దాంట్లో చూడడానికి ఏమైనా అవకాశం ఉంటే ఆడినడిగి రాయి తప్ప, ఒకవేళ నీకేమీ రాకపోతే ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం ఉంటే పక్కోడిని ఏమైనా అవకాశం ఉంటే అడుగు. అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? ఉంటే అడుగంతే తప్ప స్లిప్‌లు గట్టా పట్టుకెళ్ళి దొరక్కని స్క్వాడ్‌గో దొరికావనుకో అంతే ఇంక. డిపార్ చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం. ఓకే. తర్వాత బైక్స్. ఇది స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి గూడా 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ పిల్లలకి బైక్స్ ఇవ్వద్దు. ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళేటప్పుడు. వాళ్ళకింకా లైసెన్స్ ఏజ్డ్ రాలేదు. అయినా మీరు ఇల్లీగల్‌గా బైక్స్ వాళ్ళకిస్తారు. బైక్స్ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్‌లో కొన్ని కొత్త మొఖాలు చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ యాక్సిలరేటర్ మీద చెయ్యి మన ఆధీనంలో ఉండదు. మన ఆధీనం దాటిపోయి రైజ్ అయిపోవడం, రేస్ చేయడం ఇలాగ నానా రకాలుగా విన్యాసాలు, విడ్డూరాలు జరుగుతా ఉంటాయక్కడ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రాణం కూడా ఇంపార్టెంటే. ప్రతి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరగడమో, యాక్సిడెంట్ జరిగి ప్రాణహాని జరగడమో జరుగుతుంది. దయచేసి పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీ పిల్లలకి బైక్స్ ఇవ్వద్దు. వీలైతే ఆ రోజు మీరు ఖాళీ చేసుకొని, మీ పిల్లల్ని మీరే బైక్ మీద దిగబెట్టండి ఎగ్జామినేషన్ హాల్‌కి. అంతే తప్ప వాళ్ళకి సొంతంగా బైక్స్ ఇవ్వద్దు. ఓకేనా? దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సొంతంగా బైక్స్ ఇవ్వద్దు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ నాన్న స్లోగానే వెళ్తాను నాన్న, 20లో ఎళ్తాను, 30లో ఎళ్తాను. అస్సలు నేను స్పీడ్ పెంచను. అలా అంటారు. అక్కడికెళ్ళిన తర్వాత సినారియో మొత్తం మారిపోతది. రైజింగ్‌లు ఓకే. ఇంకా విన్యాసాలు చేస్తా ఉంటారు. కాబట్టి అలాంటి ఫీట్‌లేమి చేయడానికి అవకాశం ఇవ్వద్దు మీరు. ఓకేనా? ఫీట్లు చేసినంత సేపు బానే ఉంటది. మనోడు ఎళ్ళొచ్చేస్తే బానే ఉంటది. కానీ ఇంచుమించు ఒకవేళ జరగకూడనిది ఏమన్నా జరిగింది. అప్పుడు మళ్ళీ మన పిల్లలు మనకు తిరిగి రారు. తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు మళ్ళీ తిరిగి రారు. ఓకే. మళ్ళీ మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం. అనవసరంగా బైక్ ఇచ్చానే నేనే ఎళ్లి దిగబెట్టేసుంటే సరిపోనన్న రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో, అలాంటి రిగ్రెట్ మీకు లేకుండా ముందుగానే జాగ్రత్త పడండి. కీడెంచి మేలెంచాలి మనం. కాబట్టి బైక్స్ ఇవ్వకుండా ఆటోలో పంపుతారా మీ ఇష్టం. లేదా మీరే డైరెక్ట్‌గా డ్రాప్ చేస్తారా మీ ఇష్టం. బైక్స్ మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎవ్వరికీ హాని జరగకూడదు. ప్రశాంతంగా వెళ్లి, హ్యాపీగా వెళ్లి ఎగ్జామ్ రాసి హ్యాపీగా ఇంటికి రావాలి. ఓకేనా? దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. ఎటువంటి, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగడానికి వీల్లేదు. బైక్స్ మాత్రం వేసుకెళ్ళొద్దు. ముఖ్యంగా బాయ్స్ ఎవ్వరు కూడా బైక్స్ ఇవ్వద్దు. తల్లిదండ్రులందరూ కూడా రిక్వెస్ట్. బాయ్స్ మీరు గూడా అస్సలు బైక్స్ తీసుకెళ్తానని ఇబ్బంది పెట్టొద్దు మీ పేరెంట్స్‌ని. ఓకే. వాళ్ళు వద్దని చెప్పినప్పుడు వెంటనే మీరు ఆటోలో వెళ్ళడం, లేదంటే నాన్నగారిని దిగబెట్టమనో మీరు ఏదో ఒకటి చేయండి తప్ప బైక్స్ ఏసుకెళ్ళొద్దు. ఓకేనా? థాంక్ యూ. ఇప్పటివరకు అన్నీ గూడా నాకు సాధ్యమైనంత వరకు నాకున్న నాలెడ్జ్‌తో, నేను సంపాదించుకున్న పరిజ్ఞానంతో మీకు ఎంతవరకు చెప్పాలో అంతా కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమన్నా అరాకొర ఏమన్నా మిస్ అయిపోతే
నేను అవి కామెంట్స్ రూపంలో రిప్లై ఇస్తాను. లేదంటే మన వాట్సాప్ ఛానెల్‌లో మెసేజ్ రూపంలో పెడతాను. ఓకేనా? నాకు తెలిసి ఇంక అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకే డౌట్స్ మీకు ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోనే వీడియో చేశాను. కాబట్టి జాగ్రత్తగా వీడియో వినండి. వినేసిన తర్వాత పూర్తిగా నేనేం చెప్తున్నానో అవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్‌కి సేఫ్‌గా వెళ్లి సేఫ్‌గా రండి. ఓకేనా? టెన్షన్ పడతా ఉంటారు కదా చాలామంది. ఏం పర్లేదు. నేను చెప్తున్నాను గదా! మీరింకా కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు గాబట్టి అంటే ఫస్ట్ టైమ్ గాబట్టి కొంచెం ఆ మాత్రం టెన్షన్ ఉంటది. ఆ టెన్షన్‌ని గూడా ఎంజాయ్ చేయండి సరిపోద్ది. ఓకేనా? టెన్షన్ పడకపోతే ఆ మజా ఉండదు ఎగ్జామినేషన్స్‌లో. సో, టెన్షన్ పడండి గానీ, అలాగని దాన్ని ఓవర్ టెన్షన్ చేసేసుకోకండి. ఎక్కువ దాని గురించి ఇదే ఇబ్బందయిపోద్ది. వాటర్ ఎక్కువ తాగుతా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. నేను చెప్తున్నాను గదా! మీరు ఎగ్జామినేషన్స్ అద్భుతంగా రాస్తారు. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. నేను హామీ ఇస్తున్నాను గదా! ఎగ్జామ్స్ ఖచ్చితంగా 100% మీరు కరెక్ట్‌గా రాస్తారు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? టెన్షన్ వీడండి. హ్యాపీగా ఉండండి. ఓకేనా? కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్.